హరే కృష్ణ అండి. అందరికీ నమస్కారం. ధ్రువ మహారాజు కథలో దాగి ఉన్న ఒక గొప్ప రహస్యాన్ని తెలుసుకుందాం. ఒకప్పుడు 5 ఏళ్ల ధ్రువుడు తన తండ్రి ఒడిలో కూర్చోవడానికి వెళ్ళాడు. కానీ తన సవతి తల్లి సురుచి అతనిని అవమానించింది. ఆ అవమానాన్ని తట్టుకోలేక ధ్రువుడు ఏడుస్తూ తన సొంత తల్లి దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు అతని తల్లి, నీ కష్టాలన్నీ తీర్చగలిగేది శ్రీహరి మాత్రమే అని చెప్పింది. ఆ మాటలు విన్న ధ్రువుడు అడవికి వెళ్లి భగవంతుని కోసం తపస్సు చేయడం ప్రారంభించాడు. కానీ మొదట ధ్రువుడు భగవంతుని ప్రేమ కోసం తపస్సు చేయలేదు. తన తండ్రి రాజ్యం కంటే గొప్ప రాజ్యం పొందాలని, తనను అవమానించిన వారికి బుద్ధి చెప్పాలని తపస్సు చేశాడు. అంటే ధ్రువుడు మొదట భౌతిక కోరికలతోనే భగవంతుని దగ్గరకు వెళ్ళాడు. కానీ తపస్సు చేస్తూ చేస్తూ అతని హృదయం శుద్ధి అయింది. చివరకు శ్రీహరి ప్రత్యక్షమైనప్పుడు ధ్రువుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ధ్రువుడు ఒక అద్భుతమైన మాటను చెప్పాడు. భగవంతుడా, నేను గాజు ముక్కల కోసం వెతుకుతూ వచ్చాను. కానీ ఇప్పుడు అమూల్యమైన వజ్రాన్ని పొందాను. అంటే నేను భౌతిక లాభాల కోసం వచ్చాను. కానీ ఇప్పుడు మీ భక్తిని పొందాను అని అర్థం. ఇదే ధ్రువ మహారాజు కథలో ఒక గొప్ప పాఠం. మనం ఏ కారణంతో శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన మన మనసులోని చెడు భావాలను తొలగించి ఆయన యందు భక్తిని కలిగిస్తారు. ఎవరికైనా నిజమైన భక్తి కలిగితే భౌతిక కోరికలు చిన్నగా కనిపిస్తాయి. ఎందుకంటే భగవంతుని ప్రేమ కంటే గొప్ప సంపాదన ఈ ప్రపంచంలో లేదు. హరే కృష్ణ.